ఈ రోజున మనం తిక్కన తెనుగు చేసిన మహాభారత ఉద్యానంలో ప్రవేశిస్తున్నాం. తిక్కన ప్రార్థన ఆ రోజుల్లో కవులు ఏ ఉత్తమ గ్రంథం రాసినా వాళ్ళ ప్రధాన ధ్యేయం లోకానికి ఏదో మేలు చెయ్యాలి, చేస్తుందని గట్టి నమ్మకంతో కృతులు రచించారు. ఇష్టదేవతా ప్రార్థన చేసేవారు ప్రారంభంలో. ఆ కృతి రచించేటప్పుడు నన్నయ్య ప్రార్థన విన్నాం, మనం ఎర్రన్న ప్రార్థన విన్నాం. ఇప్పుడు తిక్కన ప్రార్థన ఒక అపూర్వమైన ప్రార్థన. అది విందాం, చూడండి. శ్రీయన గౌరినా వరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దల్చి విష్ణు రూపాయ నమ శివాయను భక్త జనంబు వైదిక ధ్యాయిత కిత్తమెచ్చి చమెచ్చు పరతత్వము గోల్చెదనిష్ట సిద్ధికిన్ అన్నాడు. ఇక్కడ ఈ దేవుడు విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు, ఏడుకొండలవాడు కాదు, లేదా శివుడు కాదు, కుమారస్వామి కాదు, వారి అట గణపతి కాదు, ఇటు ఆంజనేయుడు కాదు. ఇది హరిహర రూపాన్ని ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ఈ హరిహర రూపాన్ని ప్రార్థించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఆ రోజుల్లో తిక్కన కాలం నాటికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ తెలుగు రాజ్యాల అన్నింటా కూడా. ఏమిటా విచిత్రమైన పరిస్థితి అంటే, హిందూ మతంలోనే, వైదిక మతంలోనే రెండు శాఖలు ఉండేవి. ఒకళ్ళు విష్ణువు గొప్పవాడు అని వాదించేవారు, ఇంకొకళ్ళు శివుడు గొప్పవాడు అని ప్రార్థించేవారు. ఈ శివుణ్ణి ప్రార్థించే వాళ్ళని శైవులు అనేవారు, ఈ విష్ణువుని ప్రార్థించే వాళ్ళని వైష్ణవులు అనేవారు. ఇలాగా శివుడికి ఆలయాలు ఉన్నాయి, ఆ విష్ణుమూర్తి అవతారాలకు ఆలయాలు ఉన్నాయి. అలా వాదనతో సరిపెడితే బాగుండేది. వీళ్ళు వీధుల్లోకి వచ్చేసి ఒకరినొకరు చంపుకునేవారు. ఆ కచ్చ అంతవరకు వెళ్ళింది. ఇక వీరశైవము వీరాంగం అయినట్లయితే చెప్పలేం. సమాజంలో సుఖశాంతులు లేవు. ఈ శివుడివి అడ్డబొట్లు, విష్ణుమూర్తి నిలువు నామాలు. ఇక వీళ్ళు ఏం చేసేవారు, శైవులు వాళ్ళ బలం, ఆ వీధిలో వాళ్ళ బలం ఎక్కువగా ఉంటే వైష్ణవులు కనిపించగానే వాళ్ళ నామాలు నాకేసేవారు. వాళ్ళు ఏం చేసేవారు, ఈ నామం పెట్టుకునేటప్పుడు ఆ కుంకుమలో, ఆ తిరుచూర్ణంలో నాభి కలిపి పెట్టుకునేవారు. వీళ్ళు నాకేగానే ఆ నాభి విషం, చచ్చిపోయేవారు నాకిన వాళ్ళు. ఇక కొట్లాటలు, చంపుకోటాలే. ఇంకా ఆ వీరంగం వేసేసేవారు. అలాగా గ్రామాలు గ్రామాలు పీనుగల పెంటలతో నిండిపోయేది. ఆ రోజుల్లో రాజుల పరిపాలన, రాజులు సైతము ఏదో ఒక మతాన్ని అవలంబిస్తుండేవారు. రాజుల బలం, అధికార బలం మన వెనక ఉందని చూసుకొని ఆ రాజులు వైష్ణవుల్ని బలపరిస్తే వైష్ణవులు రెచ్చిపోయేవారు. కొంతమంది రాజులు శైవుల్ని బలపరిచేవారు, వాళ్ళు రెచ్చిపోయేవారు ఆ ప్రాంతంలో. ఇలాగ పరస్పర ఘర్షణలతో సమాజంలో శాంతి కరువైపోయింది. ఆ పరిస్థితులలో మేధావులు శాంతి స్థాపనకు కృషి చేశారు. ఎవరి పరిధిలో వాళ్ళు కృషి చేశారు. రాజులకు హితబోధ చేశారు. ముందు అక్కడి నుంచి వచ్చారు, రాజుల దగ్గర నుంచి.
ప్రజలలోకి చొచ్చుకుని వెళ్ళి ఈ విష్ణువు గొప్పవాడే, శివుడు గొప్పవాడే, మీరు ఈ పరస్పర ఘర్షణలకు పడకండి, సమాజంలో శాంతి కరవైంది, ఎవరికి బాగు ఇలా మీరు పోరాటాలు చేస్తే ఈ మత ఘర్షణలు, ఈ మత విద్వేషాలను చల్లార్చటానికి అన్ని రకాలుగా అందరూ కృషి చేసేవారు. కవులు సైతము, ముఖ్యంగా తిక్కన, నేను సైతము ఒక సమిధనవుతాను అన్నట్లుగా ఈ శాంతి యజ్ఞంలో ఈ ఒక కొత్త దేవుణ్ణి తను సృష్టించుకున్నాడు. అంటే తిక్కనకు పూర్వమే కర్ణాటకలో ఈ హరిహర ఆలయాలనే అక్కడక్కడ వెలిసాయి. అంటే అది శివుడు విష్ణువు ఒకే రూపము. హరిహర ఆలయం. ఆ దేవుడి పేరు హరిహరనాథుడు. అంటే విష్ణువు శివుడు కలిసి ఉన్న రూపము అని. అలాగే ఇద్దరికీ భేదం లేదు. ప్రార్థనలలో సైతము విష్ణు రూపాయ నమశివాయ, శివాయ విష్ణు రూపాయ, శివస్య హృదయం విష్ణుస్య హృదయం శివ, యథాశివమయో విష్ణురేవం విష్ణుమయ శివ అని ప్రార్థనలు చేయటం కూడా నేర్పారు. అదిగో సమాజ శాంతి స్థాపనకు చేసే కృషిలో భాగంగా తన భారతాన్ని 15 పర్వాలు తెనిగించాడు. తిక్కన భారతాన్ని పూర్తి చేశాడు. ఏదో రాశి కోసం కాదు, ఈ 15 పర్వాలు కూడా చక్కగా తెనుగు చేశాడు. తెనుగు చేయటం అనేదానికి సోదాహరణంగా నిలుస్తాడు తిక్క. తెలుగు భాష అంటే అభిమానం, తెలుగుతనాన్ని తెచ్చిపెట్టాడు భారతాన్ని. ఆ తిక్కన ఈ హరిహరనాథుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించేటప్పుడు అంటాడు, లక్ష్మీదేవికి గౌరీదేవికి పార్వతికి తేడా లేదు, ఆ ఇద్దరు ఉన్నారయ్యా నీ యందు. ఇద్దరు అంటే శివుడు విష్ణువు కలిసిపోయారు. నిన్ను ఈ వేదాలు చదివినటువంటి వాళ్ళు, వేదాలని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు విష్ణు రూపాయ నమశివాయ అని నిన్ను ప్రార్థిస్తున్నారు స్వామి. నా ఇష్టసిద్ధి కోసం నీకు నేను నమస్కరిస్తున్నాను, నువ్వు వాళ్ళను అనుగ్రహించావు, అలాగే నన్ను కూడా అనుగ్రహించు అని. ఇక్కడ తిక్కన ఇష్టసిద్ధి సమాజ శ్రేయస్సు, శాంతి స్థాపన. దానికోసమనే భారతాన్ని తెనుగు చేస్తూ తాను తెనుగు చేసిన 15 పర్వాలు హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు తిక్కన. ఇది ఆ తిక్కన కవి. ఇది ఒక మహాయజ్ఞం. ఇంతకు పూర్వమే యజ్ఞం చేసి సోమయాజి ఈ తెనుగు చేతకు శ్రీకారం చుట్టాడు. ఇక తిక్కన ఎంత చమత్కారం, ఎంత గొప్ప కవి మనం ముందు ముందు తెలుసుకుంటాం. ఇలాగా హరిహరనాథుణ్ణి నాకు ఇష్టసిద్ధి కలిగించు, నా కోరిక నెరవేర్చు ఈ కోరిక అని ప్రార్థిస్తూ ఓ ప్రశ్న వేస్తాడు. చూడండి ఎంత చమత్కారం ఉంటుందో. అంటే మనం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాం, నా తప్పులు మన్నించు, నాకు ఇవి ఇయ్యి అవి ఇయ్యి అని కోరికలు వరాలు కోరతాం. నువ్వు కోరుకో అని దేవుడు అడగకపోయినా మనం వరాలు కోరుకుంటాం. కానీ తిక్కన ఈ దేవుడు తను ఎదురుకుండగా ఉన్నట్లే హరిహరనాథుడితో మాట్లాడుతున్నాడు. దేవా, నాకు ఒక ప్రశ్న మనస్సులో చాలా కాలం నుంచి నన్ను కొంచెం చికాకు పెడుతోంది, దానికి జవాబు చెప్పవయ్యా నువ్వు అని అడుగుతాడు. చూడండి ఆ ప్రశ్న ఎంత చమత్కారంగా ఉంటుందో. కిమస్తి మాలాం కిము వా కౌస్తుభం వా, కిమస్తి మాలాం కిము కౌస్తుభం వా, పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం, కిం కలకూటః కిము వా యశోదాస్తన్యం, తవ స్వాదువద ప్రభో మే అని అడుగుతాడు. ఏమయ్యా, నువ్వు శివుడు విష్ణువు కలిసిపోయారు కదా, మీరు ఏకరూపం. మరి శివుడికి ఎముకల మాల అంటే చాలా ఇష్టం, ఆ అలంకారం మీద ప్రీతి ఎక్కువ శివుడికి. నీకు ఆ ఎముకల మాల ఇష్టమా, లేదా విష్ణువుకు కౌస్తుభ మణిమాల ఇష్టం? కౌస్తుభం అని ఆ మణి పేరు, పెద్ద మణి అది.
ఆ మాల ధరించటం విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఆ మాల ధరిస్తాడు. మరి నీకు ఆ కౌస్తుభ మణిమాల అంటే ఎక్కువ ఇష్టమా, ఈ ఎముకల మాల అంటే ఎక్కువ ఇష్టమా? చెప్పవయ్యా. ఈ అలంకరణలలో ఏ అలంకరణ నీకు ఎక్కువ ప్రీతి కలిగిస్తుంది చెప్పు అని అడుగుతాడు. అంతటితో ఆగేళ. కిం కాలకూట, శివుడు కాలకూట విషయాన్ని మింగాడు, ఆ గొంతులో బంధించాడు దాన్ని. ఆ కాలకూట విషయం తిన్నావు కదా, అదంటే నీకు ఎక్కువ ఇష్టమా? కిమువా యశోదాస్తన్యం, కృష్ణుడు బాలకృష్ణుడై యశోద పాలు తాగి పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఇంకో ఆ యశోద తల్లి పాలు నీకు ఇష్టమా, కాలకోట విషయం ఎక్కువ ఇష్టమా తినటానికి, నువ్వు తాగటానికి? నాకు చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. ఎంత చమత్కారం ఉందో చూడండి. ఈ ప్రశ్నలకు జవాబు లేదు, ఎందుకంటే చెప్పలేరు. మన చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు సరదాగా ఆట పట్టిస్తుంటారు. తల్లి తండ్రి అక్కడ ఉంటారు. నీకు అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఎక్కువ ఇష్టమా అని అడుగుతుంటారు పిల్లలు. వాళ్ళు ఇద్దరిని చూసి వాడు ఏం చెబుతాడో, ఆ పిల్లలు ఏం చెబుతారు వాళ్ళు. అమ్మ ఎక్కువ ఇష్టం అంటే నాన్న కోపం వస్తుంది, నాన్న ఎక్కువ ఇష్టం అంటే అమ్మకు కోపం వస్తుంది. అలాగే ఈ ప్రశ్నలకు హరిహరుడు జవాబు చెప్పలేడు, ఎందుకంటే రెండూ ఇష్టమే. ఇక్కడ ఇంత చమత్కారంగా చెలోక్తి విసురుతున్నాడు, నువ్వు చెప్పలేవు ఈ ప్రశ్నలకి జవాబు అని. అదేమిటయ్యా అంటే, ఇక్కడ ఒక వేదాంత రహస్యం ఉంది. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఈ హరిహర రూపం మనలోనే ఉంది. మనకి ఏది ఇష్టమో అది భగవంతుడికి ఇష్టమని మనం నైవేద్యం పెడతాం. అలంకరణ కూడా అలాగే చేస్తాం. మనకి ఇష్టమైన రీతిలో ఆ దేవతా విగ్రహాన్ని అలంకరిస్తాం. మనకు ఏది రుచికరమైనదో ఆ పదార్థాన్ని వండి నైవేద్యం పెడుతుంటాం. మనం ఏమనుకుంటుంటాం, అవే దేవుడికి ఇష్టం అనుకుంటాం. మరి దేవుడే మనలో ఉన్నాడు కదా. మనకి మరి నిజంగా ఎవరైనా సరే సమాజంలో ఎముకలు దండకొచ్చి దేవుడికి వెయ్యలేరు ఎవరు కూడా. శివుడికి ఎంత ఇష్టమైనదైనా సరే ఆ అస్థిమాల అంటారు దాన్ని, ఆ ఎముకల మాల తీసుకెళ్ళి ఆ శివుడి మెళ్ళలో మనం వేయలేం. తులసి మాల వేస్తాం, మారేడు దళాలతో మాల గుచ్చి వేస్తాం, ఇంకో పూల మాల వేస్తాం, ఇంకా ఉంటే బంగారాభరణాలతో కూడా అలంకరిస్తాం దేవుణ్ణి. మనం ఎప్పుడు కూడా మనకి ఈ ఎముకలు, ఎందుకని ఎముకల మాల వేయలేము? అది లయానికి విలయానికి గుర్తు ఎముకలు. వాటిని మనం దూరం పెడతాం. అలాగే విష పదార్థం మనకి నచ్చదు. ఆ విష పదార్థాన్ని పట్టుకెళ్ళి విషం తింటే మనం చనిపోతామని మనకి తెలుసు. ఆ విష పదార్థం తీసుకెళ్ళి దేవుడికి పెడతామా? పెట్టాం. రుచికరమైన పదార్థాలు, చక్కెర పొంగలి, పులిహార, ఇలాంటి దద్దోజనం, ఇలాంటివి నైవేద్యం పెడతాం. ఇక్కడ సమాజంలో ఎముకల మాలలు కనిపిస్తాయి, మనకి ఎముకలు కనిపిస్తాయి, కౌస్తుభ మణిమాలలు కనిపిస్తాయి, ఇక్కడ తల్లిపాలు కనిపిస్తాయి, అడుగడుగునా దర్శనమిస్తాయి. మాతృమూర్తులు చిన్నపిల్లలకు పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంటారు. మరి విషము కనిపిస్తుంది, కాలకోట విషము కనిపిస్తూ ఉంటుంది. కాలకోట విషం చిమ్ముతూ మానవుల ప్రవర్తన మరి ఒక వైపు మనకి దర్శనమిస్తుంది. ఇది సమాజంలో ఇంత చమత్కారంగా కవులు, అందుకనే తిక్కన ఇలాంటి ప్రశ్నలు చమత్కారంగా అడగగలిగాడు ఇంత లోతైన భావంతో. అంటే అందుకని తిక్కన కవి బ్రహ్మ అయ్యాడు. ఆ తిక్కన విరాట పర్వం నుంచి ప్రారంభం చేశాడు. మనం ఇంతకు ముందు ఆది పర్వము, సభాపర్వం, అరణ్య పర్వం, మనం పూర్తిగా భారతం చెప్పుకోవట్లేదు. అక్కడక్కడ కథలు, కొన్ని కథలు మాత్రమే చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ విరాట పర్వంలో మనం ఈవేళ చెప్పుకోపోయేది పాండవులు అజ్ఞాతవాస ప్రవేశం. పాండవులు అజ్ఞాతవాస ప్రవేశం అనే ఇతివృత్తం మనం చెప్పుకుంటున్నాం. 12 ఏళ్ళు అరణ్యవాసం పూర్తయిపోయింది, ఇంక 2 రోజులు 3 రోజులు ఉంది. వీళ్ళు ఇంకా అజ్ఞాతవాసానికి సన్నద్ధులవుతున్నారు. ధర్మరాజు సుదీర్ఘంగా ఆలోచించాడు.
తన తమ్ములతోటి, మిగతా వాళ్ళ ఋషులతోటి, తను కూడా ఉన్నటువంటి బ్రాహ్మణులతోటి, పురోహితుడు ధౌమ్యుడితోటి ఆలోచించకూడదు. ఇది తెలియకూడదు ఎవరికి, వీళ్ళకి తప్పించి తెలియకూడదు వీళ్ళు ఎక్కడ ఉండాలి. చేత మనం ఈ అజ్ఞాతవాసం సంవత్సరము ఏ రాజ్యంలో గడపాలి మనం అని సుదీర్ఘంగా ఆలోచించి అన్నింటికంటే కూడా మత్స్య దేశం అనుకూలంగా ఉంటుంది అని తీర్మానించుకున్నారు. ఆ దేశం పేరు మత్స్య దేశం. ఆ మత్స్య దేశాన్ని పరిపాలించేటువంటి రాజు విరాట్ రాజు. ఆ విరాట్ రాజు కొలువులో మనం చక్కగా నిర్విఘ్నంగా మనం అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయవచ్చు అని ఒక తీర్మానానికి వచ్చారు. అసలు అజ్ఞాతవాసం అంటే ఏమిటి? ఎక్కడో అడవుల్లోనో కొండ గుహల్లోనో ఏడాది గడిపేసి బయటికి రావటం కాదు. ప్రజల మధ్య నివసించాలి, జనపదాలలో ఉండాలి, గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ నివసించాలి, మారువేషాల్లో ఉండాలి. ఆ అజ్ఞాతవాస సమయంలో వాళ్ళని వీళ్ళు ఫలానా పాండవులు, వీడు భీముడు, వీడు ధర్మరాజు, వీడు అర్జునుడు, వీడు నకులుడు, ఈమె ద్రౌపది, వీడు సహదేవుడు అని గుర్తించకూడదు ఎవళ్ళు. ఒకవేళ అలా గుర్తిస్తే మళ్ళీ అజ్ఞాతవాస వ్రత భంగం అయినట్లు లెక్క. ఈ అజ్ఞాతవాస వ్రతం భంగం అయితే ఏమవుతుంది? పాండవులు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి, మళ్ళీ 13 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయాలి. ఇది నియమం. అంటే పాండవులను శాశ్వతంగా దూరం చేసుకోవాలనేటువంటి కుయుక్తితో వాళ్ళు దుర్యోధనాదులు ఈ నియమం పెట్టారు. ధర్మరాజు అంగీకరించాడు. ఆ జూదం, ఆ వ్యసనం మత్తులో ఇంక పూర్వపరాలు ఆలోచించుకోకుండా, సరే విరాట్ రాజు కొలువులో ఉండాలి, రాజు దగ్గరే ఉందాం మనం అన్నారు. ఈ పాండవులకు ఈ ధర్మరాజును యక్షుడు ప్రశ్నలు వేశాడు. యమధర్మరాజే యక్షుడు రూపంలో వచ్చాడు. ధర్మరాజు చెప్పిన జవాబులకు యమధర్మరాజు చాలా సంతుష్టుడయ్యాడు. అడగకుండానే ఒక వరం ఇచ్చాడు. మీరు అజ్ఞాతవాస సమయంలో మీరు కోరుకున్న రూపాలు మీకు వస్తాయి, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉంటారు అని ఒక వరం ప్రసాదిస్తాడు. అది గుర్తుకు తెచ్చుకుంటారు. ధర్మరాజు గుర్తు చేస్తాడు. ఎవరెవరు ఏ రూపంలో ఉండాలి, ఏం చేయాలి అనేది నిర్ణయించుకున్నారు. ఆ యమధర్మరాజు వ్రత ప్రభావంతో వీళ్ళు తమ రూపాలు మార్చుకున్నారు. ఇక అర్జునుడు, నాకు ఈ వరం అవసరం లేదు, నాకు ఊర్వశి అప్సరస శాపం ఉంది, నాకు ఇంద్రుడు దానికి ఒక మినహాయింపు ఇచ్చాడు. ఆ శాపానికి నేను కోరుకున్నప్పుడు 1 ఏడాది కాలం ఆ శాపాన్ని నేను అనుభవించవచ్చు, అనుభవిస్తే శాప విమోచనం కలుగుతుంది. అది నాకు నువ్వు పేడివవుగాక, నువ్వు నపుంసకుడు అయిపో అని ఊర్వశి శపించింది. అదిగో ఆ శాపాన్ని అనుభవిస్తాను నేను. అజ్ఞాతవాస సమయంలో నేను నపుంసకుడిగా మారిపోతాను, నాకు నాట్యశాస్త్రంలో ప్రవేశం ఉంది. నేను ఈ వృత్తిని ఎంచుకొని విరాట్ రాజు కొలువులో నేను నిశ్చింతగా ఈ ఏడాది నేను నా వైపు నుంచి ఎటువంటి ఈ అజ్ఞాతవాస వ్రతానికి ఎటువంటి భంగం కలగకుండా నాకు నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను అని అర్జునుడు చెప్పాడు. వెంటనే వాళ్ళ రూపాల్లోకి మారిపోయారు. నగర సమీపానికి వెళ్ళారు. అక్కడ ఒక చిన్న వనాల్లో ఉన్నారు. ఈ అందరూ ఒక్కసారి వెడితే అనుమానం రావచ్చు, అందుకని ఒక్కొక్కళ్ళే వెళ్ళాలి, మొత్తం అందరూ ఒకరోజు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ముందుగా ధర్మరాజు వెళ్ళాడు. విరాట్ రాజు సభాభవనంలోకి ప్రవేశిస్తున్నాడు. ధర్మరాజు తేజోమయమూర్తి. ఆ తేజస్సు చూసి సభలో ఉన్న వాళ్ళ మొత్తం దృష్టిని ఆకర్షించాడు ధర్మరాజు. అందరూ ధర్మరాజు వైపు చూశారు. ఇదం క్షాత్రం ఇదం భ్రామ్యం అన్నట్లు ఉన్నాడు ధర్మరాజు. రాజ తేజస్సు ఉట్టిపడుతుంది, బ్రహ్మ తేజస్సు ప్రకాశిస్తోంది ఆ ముఖంలో, ఆ శరీరం మొత్తం మీద. ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళాడు. వెళ్ళగానే రాజు, ఎవరు మీరు, ఏమిటి అని అడిగాడు విరాటుడు. ఆ విరాట్ రాజు,
అయ్యా నన్ను కంకుభట్టు అంటారు, కంకుభట్టు అంటారు. నాకు శాస్త్రాలు చెప్పగలను, పంచాంగం చెప్పగలను, జ్యోతిషం చెప్పగలను, వేదాంత చర్చలు చేయగలను. నన్ను మీ కొలువులో ఏదైనా నాకు ఇక్కడ ఉండటానికి మీరు అనుమతిస్తే ఇక్కడ మీ సేవ చేసుకుంటాను అన్నాడు. మరి ఇంతకు ముందు నువ్వు ఎక్కడ పనిచేశావు అని అడిగాడు విరాట్ రాజు. నేను ధర్మరాజు దగ్గర ఉండేవాడిని, ఆంతరంగికుడిలా ఉండేవాడిని ధర్మరాజుకు. ఆయనకు జూదం అంటే కూడా ఇష్టం. మేమిద్దరం పాచికలు ఆడుకునేవాళ్ళం, జూదం ఆడేవాళ్ళం. ఇది ఏ పందెములు లేకుండా సరదాగా ఆడుకునేవాళ్ళం. నేను ఆ రకంగా కూడా మిమ్మల్ని మెప్పించగలను అని చెప్పాడు. చెప్పగానే ఆ ధర్మరాజు మాటలు, ఆ మాట్లాడే విధానం అంతా కూడా నచ్చాయి. సభలో ఉన్న వాళ్ళందరికీ నచ్చాయి. వెంటనే రాజు, మా కొలువులో ఉండండి, మీకు స్వేచ్ఛ ఇస్తున్నాము అని ధర్మరాజును కొలువులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత భీముడు వచ్చాడు. భీముడు తన పేరు వలలుడు అని చెప్పుకున్నాడు. వంటలు చేయటంలో నేను సిద్ధాస్తుని, మీకు ఏ రకమైన పాకాలు కావాలంటే ఆ రకమైన పాకములు వండి పెట్టగలను. అంతేకాదు, మీ వినోదాల కోసం అని సింహ శార్దూలాలతో నేను యుద్ధం చేయగలను. మల్ల యుద్ధంలో నేను నిపుణుణ్ణి. నేను పాండవుల యొక్క రాజ్యంలో ఉండేవాడిని. అక్కడ వాళ్ళ వాళ్ళేమో జూదంలో ఓడిపోయి ఎటో అడవుల్లోకి వెళ్ళిపోయారు. మాకు సరైన కొలువు ఎక్కడా దొరకలేదు. చాలామంది చెప్పగా ఇక విరాట్ రాజు చాలా ఉత్తముడు, ఆయన కొలువులో మీకు తప్పనిసరిగా సముచితమైన స్థానం లభిస్తుంది అని చెప్పగా విని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. భీముణ్ణి కూడా కొలువులోకి తీసుకున్నాడు విరాట్ రాజు. ఆ తర్వాత అర్జునుడు వచ్చాడు. తన పేరు బృహన్నల అని చెప్పుకున్నాడు. నేను నాట్యశాస్త్రంలో, సంగీత నృత్యాలలో నాకు ప్రవేశం ఉన్నది. బాలికలకు నేను నాట్యం నేర్పగలను, సంగీతం నేర్పగలను. నేను ద్రౌపది దగ్గర ఉండేవాడిని. వాళ్ళు చెప్పాడు, వాళ్ళు ఇలాగ జూదంలో ఓడిపోయి రాజ్యం లేక వాళ్ళు ఎలా చెల్లాచెదరైపోయారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇంకా నేను ఇలా రాజ్యాలు పట్టి వచ్చాను, మీ రాజ్యంలో కొలువు దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అర్జునుడిని కూడా కొలువులోకి తీసుకుంటాడు. అంతఃపురంలోకి పంపిస్తారు అర్జునుడిని. పేడి రూపంలో ఉంటాడు. అంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకులు అంటారు. ఆ తర్వాత నకులుడు వస్తాడు. తనను తామ్రగ్రంథి అనే పేరుతో పరిచయం చేసుకుంటాడు. నేను అశ్వశిక్షణలో నిపుణుడను. నేను ఎటువంటి పెంకి గుర్రాలనైనా సరే లొంగ తీయగలను. నాకు అందులో చాలా అనుభవం ఉంది అని తనను తాను పరిచయం చేసుకుంటే ఆ నకులుణ్ణి కూడా విరాట్ రాజు తన కొలువులోకి తీసుకుంటాడు. ఆ తర్వాత సహదేవుడు వస్తాడు. నా పేరు తంత్రీపాలుడు అంటాడు. నేను పశుపాలనలో గొప్ప శిక్షణ పొందినటువంటి వాడిని. అందులో అందివేసిన చేయి నాది. పశువులకు వచ్చేటువంటి వివిధ రోగాలు, వ్యాధులు, ఎక్కువ పాలు ఇవ్వటానికి ఎటువంటి ఆహారం పశువులకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా నాకు పశు సంబంధమైనటువంటి శాస్త్ర విషయాలన్నీ కూడా నాకు కరతలామలకం. నన్ను మీ పశుపాలకనిగా స్వీకరించండి అని కోరతాడు. దానికే విరాట్ రాజు అనుమతిస్తాడు. ఈ విధంగా పాండవులు అజ్ఞాతవాసంలోకి ప్రవేశిస్తారు. విరాట్ రాజు కొలువులో తమ తమ వృత్తులు చేసుకుంటూ, అప్పుడప్పుడు ఒకళ్ళనొకళ్ళ చూపులతో పలకరించుకుంటూ రోజులు గడుపుతున్నారు. చూడండి ఎన్ని అవస్థలు, ఎటువంటి పౌరుషవంతులు, ఎటువంటి శక్తి సంపన్నులు, ఎటువంటి యుద్ధ నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు. గొప్ప రాజ్యం, అర్ధరాజ్యం, ఇంద్రప్రస్థపురానికి రాజులు వాళ్ళు. చివరికి ఏమైపోయారు?
ఒక చిన్న వ్యసనం వల్ల, ఆ ధర్మరాజునికి ఉన్నటువంటి ఒక మానసిక బలహీనత వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడండి. ఇవన్నీ కోరి తెచ్చుకున్నటువంటి కష్టాలు. ఇంకా విధి వ్రాత అని మనం సర్ది చెప్పుకోగలం, కానీ విధి కంటే కూడా మన రాత మన చేతిలోనే ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. స్వస్తి ప్రజాభ్యః న్యాయేన మార్గేణ మహిన్మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.